బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగంగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని, నష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సిఎల్పి మీటింగ్ లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేక సార్లు చెప్పినవి లీడర్లు అర్థం కాకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. రైట్, ఇక నిన్న జరిగిన సెల్ఫీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు, దిశానిర్దేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారో పదవులకు సంబంధించి వాళ్ళకి ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, మనం చూస్తున్నాం పదవులకు సంబంధించి ఏదైతే బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి చెడే ఎక్కువ జరుగుతుంది మంచి కన్నా అని చెప్పి సీఎం అంటూ కూడా మనం చూస్తున్నాం. వీటితో పాటు ఇంకా ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి దిశానిర్దేశాలు కానీ చేయడం జరిగింది. మొత్తానికి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మొత్తం రాష్ట్ర నాయకత్వము, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ పాల్గొన్నారు. ఇందులో నిన్న కీలక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రధానంగా అన్ని అంశాలను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, విస్తృత స్థాయిలో దీన్ని అందరికీ కూడా తెలిసే విధంగా చేయాలి అంటూ ఒకవైపు దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు ఎవరైతే నోరు జారుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ నిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఎప్పుడైతే 24వ తారీఖు అంటే గత నెల 24వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి 2 రోజుల పాటు 24, 25వ తారీఖు ఢిల్లీలో హైకమాండ్తో ఖర్గే, కేసు వేణుగోపాల్తో చర్చలు జరిపారు. ఆ సమయంలో క్యాబినెట్కి సంబంధించినటువంటి చర్చలే జరిగాయని తెలుసుకున్నటువంటి నేతలు వెంటనే తమ బలాలను ఉపయోగించుకుంటూ తమకే మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిణామాలు మనం చూసాం. మొదటిగా మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, ఈసారి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు, ఒకవైపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానివ్వండి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఈ బీసీ సంబంధించినటువంటి నేతలు, ప్రతి ఒక్కరు కూడా తమకి అవకాశం కల్పించాలి అంటూ కూడా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో బహిర్గంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి ఈ విధంగా ఎవరు కూడా కామెంట్ చేయొద్దు, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, ప్రేమ్ సాగర్ కానివ్వండి, ఈవెన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, రోజుకొక ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తామని ఎవరు కూడా మాట్లాడొద్దు. ఇలా మాట్లాడితే మీకు, ఆ ఎమ్మెల్యేలకు, పార్టీకే నష్టం కలుగుతుంది. సో ఎవరు కూడా ఇలా మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకపోతే మాత్రం బాగోదు. అండ్ ఎవరైనా బెదిరిస్తే భయపడడానికి కూడా లేదు. ఫైనల్ గా క్యాబినెట్ విస్తరణ కానివ్వండి, ఇతర పదవులు కానివ్వండి, హైకమాండే తుది నిర్ణయం, ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది అంటూ కూడా నిన్న వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, ఇక నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అటు ఎమ్మెల్యేలకు పలు దిశానిర్దేశాలు చేశారు. ఏవైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని ప్రజలకి తెలియచేయాలి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వెళ్ళాలి క్షేత్రస్థాయిలో అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటితే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు.